నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో పండుగ సందడి, వీధుల్లో భోగి మంటలు, పాల్గొన్న ప్రజలు. ఎన్టీఆర్ స్టేడియంలో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు, ప్రజలు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవి ఆకాంక్ష. కూటమి ప్రభుత్వం 3 నెలల్లో పడిపోతుందని జగన్ మాట్లాడడం హాస్యాస్పదం. మంత్రి పార్థసారథి. భోగి పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. కుల మతాలకు అతీతంగా తమ ప్రాంతాల్లో భోగి మంటలు వేశారు. పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. అందరూ సంతోషంగా ఉండాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. భోగి పండుగను పురస్కరించుకుని భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులతో పాటు టీడీపీ నేతలు బాబు, డీఎస్ఆర్, హనుమంతరావు, మ్యానీ, మేరిగ విజయలక్ష్మి, జనసేన నాయకులు ఆలహరి తదితరులు పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనతో ఎన్టీఆర్ స్టేడియం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు ఆకాంక్షించారు. 3 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఎంజాయ్ చేయాలని కోరారు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలని జరుపుకోవడం స్టార్ట్ చేశాము. నిన్న ముగ్గుల పోటీలతో ఈరోజు భోగి పండుగతో మొదలు పెట్టుకొని రేపు సంక్రాంతి, మరుసటి రోజు కనుమతో పూర్తి చేసుకొని చాలా అద్భుతంగా అనేక రకాలైన కార్యక్రమాలతో, సాంప్రదాయ కార్యక్రమాలతో ఈ యొక్క పండుగని అందరం కలిసికట్టుగా నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఈరోజు భోగి సందర్భంగా ఉదయాన్నే భోగి మంటలు వేసుకొని, అదేవిధంగా గంగిరెద్దు విన్యాసాన్ని చూసుకొని, పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోసుకొని ఎన్నో రకాలైన సాంప్రదాయ సెటప్లన్నీ కూడా, అంటే నులక మంచాలు, బండి చక్రాలు, బావులు, అదేవిధంగా పూరి గుడిసెలు, ఇలా ఎన్నో రకాలైన ఏర్పాట్లు చేశారు మన కమిషనర్ గారు. వాటన్నిటినీ సందర్శించుకుని మన సాంప్రదాయాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని, అదేవిధంగా అందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సంక్రాంతిని ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా మొదలు పెట్టుకున్నాం. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సంవత్సరం 2025 సంక్రాంతి సంబరాలు ఈరోజు చాలా మంచి వాతావరణంలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగల సందర్భంగా మంచి కార్యక్రమాలు, అటు ట్రెడిషనల్గా వస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఇటు వెస్ట్రన్ యాంగిల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని మంచిగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ, నగరంలో ఉన్న ప్రజలందరూ ఈ మంచి మంచి ప్రోగ్రామ్స్ మీరు వచ్చి చూసి ఆస్వాదించి ఆనందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే మాదిరిగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా మీ యొక్క కుటుంబాలతో సంతోషంగా ఈ పండుగను మరి ఆనందకరంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నగరపాలక సంస్థ తరపు నుంచి. మాజీ సీఎం జగన్ పూర్తిగా నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయారని ఆయన మాటల్లోనే అర్థమవుతుందని మంత్రి పార్థసారథి అన్నారు. విజయవాడలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, ధాన్య సేకరణలో గత ప్రభుత్వం అన్నదాతలను ఎలా మోసం చేసిందో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. వైసీపీ పాలనలో తమ సొంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న ప్రజలు ఇప్పుడు సంతోషంగా తమ స్వగ్రామాలకు వచ్చి పండుగను జరుపుకుంటున్నారని చెప్పారు. 3 నెలల్లో కూటమి ప్రభుత్వం పడిపోతుందని జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. సంక్రాంతి పండుగ అనేది ఎక్కువగా రైతు సోదరులు వ్యవసాయంకి సంబంధించిన పండుగ. ఈ సమయంలో
రైతులందరూ కూడా ఆరుగాలం కష్టపడి పనిచేసి పండించిన పంటలన్నీ కూడా ఇంటికి చేరుకుంటాయి. ఆ పంటలను చూసి రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రైతు సోదరులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అనటానికి ఒకటే కారణం, గత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా పునరుద్ధరించాం. గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలన్నీ కూడా చాలా వరకు, ఉదాహరణకి బిందు సేద్యం కానివ్వండి, పామాయిల్ కానివ్వండి, మామిడి పంటకు కానివ్వండి, ధాన్యం తీసుకుని ఎగ్గొట్టిన డబ్బులు తిరిగి చెల్లించడం కానీ, ఇవన్నీ కూడా రైతులకి చేరినాయి. కాబట్టి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను. అమరావతిలో బాలచాముండేశ్వరి సమేత అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరలింగేశ్వర స్వామికి జరిగిన అన్నాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలంటూ స్వామిని వేడుకున్నారు. సమాజంలో ఇంకా అసమానతలు కొనసాగటం దురదృష్టకరమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. దళిత సంక్రాంతిని గుంటూరులో నిర్వహించారు. బలహీన వర్గాల్లో విద్య, ఉపాధి, సంస్కృతిని పెంపొందించడం ద్వారా వారి అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయవచ్చని డొక్కాతో పాటు జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సంక్రాంతిని ఒక సామాజిక సంక్రాంతిగా, ఒక దళిత సంక్రాంతిగా ఈరోజు నిర్వహించుకుంటున్నాము. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు స్వీకరించి ఏ విధంగా భవిష్యత్తులో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీసు, ఓసీల్లో ఉన్న పేదవాళ్ళు కలిసి ఒక విశాల దృక్పథంతో పనిచేసే ఒక ఆలోచన. ముఖ్యంగా ఈరోజు సమాజంలో విద్య, ప్రభుత్వం ద్వారా జరిగే విద్య, ప్రభుత్వ విద్యాలయాలను బాగా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత చాలా నిర్వీర్యమైపోతూ ఉన్నారు. ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంస్కృతి, చాలా సాంస్కృతిక లోపాలు కూడా దీంట్లో ఉన్నాయి. కేవలం విద్యా ఉపాధి కాకుండా ప్రజల జీవితాలు మెరుగుపడటానికి సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఆ విస్తృతి కోసం ఈరోజు ఈ మొదటి ప్రయోగంగా ఈరోజు దళిత సంక్రాంతిగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమాజంలో ఉన్న అన్ని సంస్థలు పేద వర్గాల యొక్క విద్యని ప్రోత్సహించాలి. ప్రధానంగా ప్రభుత్వ విద్య ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే పరిమితమై ఉంది. అక్కడ నాణ్యత తగ్గిపోవడంతో, నైపుణ్యాలు తగ్గిపోవడంతో ఎక్కువ ఖర్చు పెట్టి ప్రైవేటు విద్య వైపు పోతున్న పరిస్థితిని చూస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ హాస్టల్స్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హాస్టల్స్ కానీ, ప్రభుత్వ వైద్యశాలలు కానీ, ప్రభుత్వ స్కూల్స్ కానీ ఇవన్నీ మెరుగు చేసుకుంటే పేద వర్గాలకి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి మంచి విద్యని, మంచి వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సమాజ హితం కోరే అన్ని శక్తులు, సంస్థలు ఐక్యంగా ఆ వైపు పయనించాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు, పేకాట, గుండాట, మట్కా ఆడించటం చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి పండుగ నిర్వహించుకోవాలని అన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశతో కొంతమంది ప్రజలు పందాలు కాసి కష్టార్జితాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో కోడి పందాలు, జూదం జరగకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు సాయంతో నిఘా పెడుతున్నట్లు చెప్పారు. గతంలో కోడి పందాలు, పేకాట, మట్కా నిర్వహించిన ప్రదేశాలపై నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ బిల్లుల పెంపును సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిని నిరసిస్తూ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను తగలబెట్టారు. బ్రాడీపేట సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద, సుందరయ్య కాలనీ వద్ద విద్యుత్ బిల్లులను దగ్ధం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా వ్యతిరేకతకు గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు పాసన్ రామారావు, శ్రీనివాసరావు, కళ్యాణి, లక్ష్మణ్, నికల్సన్, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఖండించండి స్మార్ట్ మీటర్లను, ఖండించండి కరెంటు అదనపు ఛార్జీలను,
ఖండించండి కరెంట్ పేరుతో ప్రజలపై భారాలు మోపడాన్ని సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, ట్రూప్ ఛార్జీలను రద్దు చేయాలి. ఉప్పల్పాడులో మెగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఉప్పలపాడులో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మెగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించారు. రైతులకు రివర్స్ ట్రాక్టర్ డ్రైవింగ్, మహిళలకు ముగ్గుల పోటీ, పిల్లలకు స్లో సైక్లింగ్ పోటీలు పెట్టారు. కన్నెగంటి బాలకృష్ణ ఈ పోటీలను ప్రారంభించారు. విజేతలైన కళ్యాణం సతీష్, అప్పారావు, శ్రీనివాసరావులకు నగదు బహుమతులను అందించారు. కార్యక్రమంలో అనిల్, సాంబశివరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్ రివర్స్ పోటీలు అనేది ఈ సంవత్సరం నుంచి మేము ప్రారంభించామండి. ఈ యొక్క ట్రాక్టర్ రివర్స్ పోటీలకి మా పెద్దలు అందరూ మాకు ప్రతి సంవత్సరం లాగా ప్రతి అకేషన్ లాగానే ఈ ట్రాక్టర్ రివర్స్ పందాలకు కూడా మమ్మల్ని మా వెనకమాలుండి ప్రోత్సహిస్తూ మమ్మల్ని అన్ని విధాలుగా ముందుకు నడిపించడం జరుగుతుంది. ఆ భగవంతుడి దయ వల్ల మా పెద్దల సహకారంతో ప్రతి సంవత్సరం ఇదే మెగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో మరిన్ని ఇలాంటి ట్రాక్టర్ రివర్స్ పోటీలు కానివ్వండి, ఇంకా వివిధ రకాలైనటువంటి పోటీలు కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి ఆ భగవంతుడి ఆశీస్సులు పొందగలుగుతామని చెప్పేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. తక్కెలపాడులోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారి 82వ వార్షిక ఆర్ద్ర మహోత్సవాలు ఈ రోజు సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ రోజు సాయంత్రం శ్రీ మహారుద్రాభిషేకం, మహాభస్మాభిషేకం నిర్వహించనున్నారు. అదేవిధంగా 14వ తేదీ శ్రీ భారతీయం సత్యవాణి, 16వ తేదీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుచే ప్రవచన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు నందిపాటి నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, బ్రహ్మయ్య, శ్రీనివాసులు తెలిపారు. నందివెలుగు రోడ్డు వస్త్రనగర్లోని పద్మావతి గోదా సమేత కామ్య సిద్ధి వెంకటాచల స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గోదా కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ధనుర్మాసంలో శ్రీవారికి విశేష పూజలను నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి తెలిపారు. వెంకటాచల స్వామిని భక్తితో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయన్నారు. ఈ యొక్క స్వామి ఊరికి ఉత్తరాన్ని ఉంది. దీనికి ఒక విశిష్టత ఉందన్నమాట. అంతకుముందు ఈ ప్రాంతంలో కూడా వెనకబడ్డ ప్రాంతం, అసలు ఏమీ ఉండేది కాదు. ఈ స్వామివారి ఇక్కడ కొలువు అయిన తర్వాత ఇది డెవలప్ అవుతూ ఉంది. అన్ని రకాలుగా కూడా అందరికీ కూడా గ్రామం అయింది, మెయిన్ రోడ్డు వచ్చింది. తొందరగా మేము కోరుకునేది ఆ స్వామిని ఇక్కడ బ్రిడ్జి ఒకటి ఆగిపోయింది 10 సంవత్సరాల నుంచి. ఆ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ దాని మీద మనసు పెట్టి ఆ బ్రిడ్జిని పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయమని మేము కోరుకుంటున్నాం. దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు విమర్శించారు. అఖిల భారత యువజన సమాఖ్య 22వ మహాసభల పోస్టర్ను సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు శ్రీకాకుళంలో మహాసభలు జరుగుతాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు తెలిపారు. నిరుద్యోగ సమస్యలతో పాటు అనేక అంశాలపై ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేసి ఉద్యోగాల భర్తీలో అన్ని జిల్లాల నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాసర్జీ, సుబానీ, జంగాల చైతన్య, వలి తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఫ్రీ జోన్ చేయడం ద్వారా 26 జిల్లాల నుండి నిరుద్యోగులకు అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల అవకాశం ఉంటాయి. కాబట్టి అమరావతి ఫ్రీ జోన్ చేయాలి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కావాలనుకుంటారు. ప్రభుత్వ రంగం రోజు నిర్వహించబడుతుంది. ప్రైవేట్ కన్నా పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ కల్పించడం ద్వారా పేద బలిగిన వర్గాల నిరుద్యోగులకు అవకాశం ఉందని కోరుతాం. ఈ అంశాలపైన చర్చించడం పాటు భవిష్యత్ ఉద్యోగ కార్యక్రమం రూపొందిస్తాం. కాబట్టి రాష్ట్రంలోని నిరుద్యోగులు ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయాల్సి కోరుతున్నాం. ఉన్న వాళ్ళకి 2,60,000 మందిని కూడా ఉద్యోగాలు నేటి దాకా మీరు వాళ్ళని మేము తీసుకోవడం లేదని కూడా బహిరంగంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో మేము ఏదైతే విద్యార్థుల్ని, యువతుల్ని చైతన్యపరిచే విధంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో తీర్మానాలు ఉండబోతా ఉన్నాయి. ప్రభుత్వం మీద పోరాటానికి కూడా ఈ సందర్భంగా మేము ఈ యొక్క రాష్ట్ర మహాసభల్ని విద్యార్థి యువతుల్ని వాళ్ళని చైతన్యం చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సేవా సంస్థ సహకారం ఉంటేనే మొక్కల పెంపకం, వాటి పరిరక్షణ సక్రమంగా జరిగి అవి ప్రజలకు ఉపయోగపడతాయని తెలిపారు. గతంలో గుంటూరు జిల్లాలో ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటిన కార్యక్రమం కూడా జరిగిందని తెలియజేశారు. ఉత్సాహంగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను ఆ వీధి గృహ సభ్యులు తీసుకుని వాటిని జాగ్రత్తగా పరిరక్షించాలని ఆ వీధిలోని గృహస్థులకు తెలియజేశారు. గుంటూరు నగరంలో పచ్చదనం పెంచే కార్యక్రమంలో పాల్గొనే స్వచ్ఛంద సేవా సంస్థలకు మున్సిపల్ కార్పొరేషన్ తరపున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, మానవతా సెక్రటరీ కె సతీష్, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ రత్తయ్య, మానవతా పర్యావరణ కమిటీ కన్వీనర్ రత్నారావు, వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మొక్కలు నాటుతున్నాము. నాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ వాళ్ళు కేర్ తీసుకొని 4-5 మొక్కలు కాపాడుకున్నారు అనుకో ప్రాబ్లం లేదు. బట్ మనకేంటంటే మొక్కలు నాటుతాం కానీ కేర్ తీసుకున్న దగ్గరే మనం ఫెయిల్ అవుతున్నాం. అదే మాదిరిగా వారు పేద పిల్లల్ని టార్గెట్గా పెట్టుకొని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఫ్రీగా కోచింగ్ ఇచ్చి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళ భవిష్యత్తులో పిల్లలు స్థిరపడేందుకు వాళ్ళు ఇతోధికంగా సహాయం చేస్తున్నారు. అది నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఏదేమైనా కూడా స్వచ్ఛంద సేవా సంస్థ అంటే కొన్ని కార్యక్రమాలకి పరిమితమై ఉంటారు చాలామంది. బట్ మల్టిపుల్ టాస్క్స్ టేకప్ చేయటం అనేది చాలా శుభపరిణామం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాంటి అంటే నగరపాలక సంస్థ యొక్క సహకారం, ఎలాంటి సహకారం కావాలన్నా ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి ఎక్స్టెండ్ చేయడానికి కమిషనర్గా నేను మా సిబ్బంది అందరం కూడా పాత గుంటూరు మనీ హోటల్ సెంటర్లోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. శ్రీ గోదాదేవి కళ్యాణంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. నెల రోజుల పాటు ఆలయంలో తిరుప్పావైతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామి కళ్యాణం జరుగుతుంది, చాలా వైభవంగా జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నారులు, విద్యార్థులు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు విధిగా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్లకు దూరంగా ఖాళీ స్థలాల్లో పతంగులు ఎగరవేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో దగ్గరుండి గాలిపటాలు ఎగురవేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. మనుశ్రీ కొర్రపాటి భరతనాట్యంలో ఆరంగేట్రం చేశారు. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఆమె భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వన్నె తెచ్చేలా గత 8 ఏళ్లుగా భరతనాట్యం నేర్చుకుంటున్నారు. వృందా రవి దగ్గర శిష్యరికం చేస్తూ భరతనాట్యంను అభ్యసించారని మనుశ్రీ కుటుంబ సభ్యులు తెలిపారు. జిమ్ఖానా ఆడిటోరియంలో జరిగిన ఈ అరంగేట్ర కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా పుట్టి పెరిగినా కూడా తెలుగుని, సంస్కృతిని, మన రాష్ట్ర మూలాలని కాపాడుతూ భాష కాని భాషలో మన తెలుగు రాని చోట కూడా భరతనాట్యం అంటే ఏంటో తెలుగు మీద మమకారంతో భరతనాట్యం నేర్చుకొని అక్కడ ఈ 11వ ఏట నుంచి 8వ సంవత్సరం వరకు 8 సంవత్సరాల నుంచి ఆ భరతనాట్యంలో నైపుణ్యాన్ని చేర్చి అది ఇక్కడ మన జిల్లాలో మన గుంటూరులో ఆర్గేటం చేస్తున్నారు. అన్నదాన సత్రంలో సినీ సంగీత విభావరి జరిగింది. అనేక లలిత కళల్లో ప్రవేశం గత 30 సంవత్సరాల నుంచి కళాసేవ చేస్తున్న విశ్రాంత తపాలా ఉద్యోగి ఆర్పీఎల్ నరసింహారావుకు చిష్టీ కల్చరల్ ఈవెంట్ వారు సకల కళా వల్లభ అనే బిరుదు ఇచ్చి ఘనంగా సత్కరించారు. ప్రముఖ విద్యా సరస్వతి కన్నా మాస్టారు, తూములూరి రాజేంద్ర ప్రసాద్, బిఎస్ఎన్ఎల్ బాజీ, బిల్లా అశోక్, జాస్తి ఆంజనేయులు, జమదగ్ని, బేగ్ బాబా, మొగిలి, హిందీ పండిట్ అబ్దుల్ ఖాదర్, ఇస్మాయిల్, పుర ప్రముఖులు, కళాకారులు, కళాభిమానులు సన్మాన సభలో పాల్గొన్నారు. స్నేహశీలి, బహుముఖ ప్రజ్ఞాశాలి, విషయ సంపన్నుడు శ్రీ రంగవజ్జుల పానకాల లక్ష్మీ నరసింహారావు గారికి
సకల కళావల్లభ బిరుదునిచ్చి చిస్టీ కల్చరల్ ఈవెంట్స్ సమర్పిస్తున్న సన్మాన సౌగంధికం. సంగీత కుటుంబంలో జన్మించారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో సబ్ పోస్ట్ మాస్టర్గా గుంటూరులో పనిచేసి 2022 జనవరిలో రిటైర్ అయ్యారు. తపాలా శాఖ నిర్వహించే సాంస్కృతిక పోటీల్లో ఆల్ ఇండియా లెవెల్లో గుంటూరు పోస్టల్ డివిజన్కి అనేక ప్రథమ బహుమతులు తీసుకువచ్చారు. శ్రీ ఆర్పిఎల్ నరసింహారావు గారి సంగీత సేవలకు గుర్తింపుగా మంగళగిరి మరియు గుంటూరు తపాలా శాఖ వారు 2013లో మధుర గాయక కళాసేవక అనే బిరుదులు ఇచ్చి సత్కరించారు. రియల్ పోస్టల్ లైన్ ఆర్పిఎల్, రియల్ పోస్టల్ లైన్ ఆర్పిఎల్ నరసింహారావు గారు. లైన్ అని ఎందుకు అన్నారంటే నరసింహారావు, సింహం ఉంది కాబట్టి ఆర్పిఎల్ నరసింహారావు గారు పేరుకు తగినట్టు చక్కగా మంచి ఉద్యోగం చేసి అక్కడ తన యొక్క ప్రతిభను చూపించి అలాగే తన సుపీరియర్స్ని ఇన్ఫీరియర్స్ని మెప్పించి హాయిగా రిటైర్ అయ్యి కళాపోషణలో ఉన్నటువంటి నరసింహరావు నా స్టూడెంట్ అని నేను చెప్పుకుంటూ ఎంతో గర్విస్తున్నాను. నేను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.